పింకీ మరియు చుట్కీ మౌన బలానికి కథ. ఒక చిన్న గ్రామంలో పేద కానీ నిజాయితీగల కుటుంబం ఒకటి ఉండేది. ఆ కుటుంబంలోని తండ్రి కష్టపడి పనిచేసే రైతు. తల్లి ప్రతిరోజు పొలాల్లో ఆయనకు సహాయం చేసేది. వారికి 2 కుమార్తెలు ఉన్నారు. పెద్ద అమ్మాయి పేరు పింకీ, ఆమె వయసు 8 సంవత్సరాలు. చిన్న అమ్మాయి పేరు చుట్కీ, ఆమె వయసు 7 సంవత్సరాలు. ప్రతి ఉదయం పింకీ మరియు చుట్కీ తమ పుస్తకాలు తీసుకుని పెద్ద కలలతో కలిసి పాఠశాలకు వెళ్లేవారు. వాళ్లు చదువును ఎంతో ప్రేమించేవారు. ఒక్కరోజు కూడా పాఠశాల మిస్ చేయలేదు. పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇతర పిల్లలు ఆడుకుంటుంటే పింకీ మరియు చుట్కీ తమ తల్లిదండ్రులకు సహాయం చేసేవారు. ఇల్లు శుభ్రం చేయడం, నీళ్లు తేవడం, చిన్నపాటి పొలం పనుల్లో సహాయం చేయడం చేసేవారు. ఆ 2 అమ్మాయిలు చాలా కష్టపడేవారు. వారి తల్లిదండ్రులు డబ్బు సంపాదించడానికి ఎంతో కష్టపడేవారు. కొన్నిసార్లు పాఠశాల ఫీజు కట్టడం కూడా చాలా కష్టంగా ఉండేది. కాని తమ పిల్లల భవిష్యత్తుపై వారు ఎప్పుడూ ఆశ వదలలేదు. గ్రామంలోని కొంతమంది పిల్లలు వారి పేదరికం గురించి తెలుసుకున్నారు. వారు పింకీ మరియు చుట్కీని ఎగతాళి చేసేవారు. చెడు మాటలు మాట్లాడేవారు. కాని పింకీ మరియు చుట్కీ ఆగలేదు. వారు ఎదురు చెప్పలేదు. ఏడవలేదు. వారు తమ తల్లిదండ్రుల పరిస్థితిని అర్థం చేసుకున్నారు. ఇతర పిల్లల్లా బొమ్మలు, కొత్త బట్టలు, తీపి పదార్థాలు అడగలేదు. వారు ఉన్నదానిలోనే సంతోషంగా ఉండేవారు. పింకీ మరియు చుట్కీకి ఒక్కటే కల, బాగా చదివి తమ తల్లిదండ్రులను గర్వపడేలా చేయడం. కాలం గడిచింది. ఆ 2 అమ్మాయిలు మరింత బలంగా, మంచితనంతో, తెలివిగా ఎదిగారు. వారి మౌనం, సహనం, కష్టపడే స్వభావమే వారి గొప్ప శక్తిగా మారింది. ఒకరోజు వారిని ఎగతాళి చేసిన వాళ్లే వారిని గౌరవించడం నేర్చుకున్నారు. నీతి: తల్లిదండ్రులను అర్థం చేసుకోవడం, కష్టపడటం, మంచితనం, ఇవే మనకు వల భవిష్యత్తును అందిస్తాయి.